హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. సో ఆల్రెడీ వన్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. చాలా నీట్గా అయితే వచ్చింది కదా. చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో కాకపోతే క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే మనకి ఇలాంటి డిజైన్ అనేది ఇంకా నీట్గా అయితే వస్తుంది. సో ఫస్ట్ నార్మల్గా హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకోవాలి. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ కావాలంటే షార్ట్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు అండి. సో షార్ట్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు, లాంగ్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. సో లాంగ్ హ్యాండ్ అంటే మనకి క్లాత్ ఎక్కువగా కావాలి. సో షార్ట్ హ్యాండ్ అంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి లాంగ్ హ్యాండ్కి ప్రిఫర్ చేశారు కాబట్టి ఇక్కడ లాంగ్ హ్యాండ్ అయితే కట్ చేశాను. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత అర్థమైంది. సో క్లాత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత నీట్గా వస్తుంది అనేది నాకైతే అర్థమైంది. ఇక్కడ సేమ్ లైనింగ్ ఎలా ఉందో మెయిన్ క్లాత్ కూడా సేమ్ జాయింటింగ్ అయితే చేశాను. ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనము ఇలా హ్యాండ్కి అయితే మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ పైన కింద ఇలా మిడిల్ మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా కొంచెం ఇలా మార్జిన్ అనేది తీసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. కరెక్ట్ మిడిల్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మిడిల్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా కింద నేనైతే చిన్నగా లాంగ్ హ్యాండ్ కాబట్టి మనకి పైన డిజైన్ పెట్టుకుంటే కింద ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ బార్డర్ కూడా ఏమీ లేదు కాబట్టి చిన్నగా ఇలా లీఫ్ సైజ్లో అయితే ఇలా ఆల్రెడీ ఫస్ట్ దానికైతే కటింగ్ చేశాను. సేమ్ యాజ్ టీజ్ సెకండ్ దానికి కూడా రావాలి కాబట్టి ఇలా అయితే చిన్నగా లీఫ్ అనేది కట్ చేశానండి. కావాలి అంటే మీకు ఇష్టం వచ్చిన షేప్లో కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా సింపుల్గా కటింగ్ చేశాను. ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. సో ఇక్కడ చిన్నగా చుట్టూరు అయితే పైపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఇక్కడే మనకి షేప్ అవుట్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక చిన్న జాయింటింగ్ అనేది వేసుకొని మనము మొత్తంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. కింద మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న మనం ఇక్కడ ఈ కట్ చేసిన డ్రాప్కి పైపింగ్ అనేది చేసుకుందాము. అయితే పైపింగ్ కింద కంప్లీట్ చేసేసాం కదా. ఇక్కడ మనకి కింద ఇలా ఓపెన్ అనేది కొంచెం గ్యాప్ అనేది పైపింగ్ చేసేవరకు క్లాత్ ఫోల్డింగ్ అయిపోయి మనకి ఇలా గ్యాప్ అనేది వస్తుంది.
సో ఇక్కడ కింద మనకి క్లాత్ ఒక 1 ఇంచ్ క్లాత్ను ఇలా రివర్స్ మనకి డోరీ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఇలా థ్రెడ్ అనేది వస్తుంది కదా, దాన్ని ఇక్కడ కింద మనకి ఎంత విడ్త్ అంటే ఏ సైజులో కావాలంటే అయితే అది అయితే మన చాయిస్ అండి. ఇంకా ఎక్కువ చేసుకుంటే కూడా ఇంకా నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే ఒక 1 ఇంచ్ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ ఇలా మనకి చిన్నగా చిన్న బటర్ఫ్లై టైప్లో అయితే స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ జాయిన్ చేసేసుకొని మనము బీట్తో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా 2 సైడ్స్ మనకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో అంతే మనకి ఆ క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత బీడ్స్ అనేవి తర్వాత స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఫస్ట్ హ్యాండ్ డిజైన్ కోసం అయితే పైన మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ మనకి ఇలా స్క్వేర్ షేప్లో అయితే అన్ని 4 సైడ్స్ అయితే ఈక్వల్గా ఉండేట్టు అయితే నేను కటింగ్ చేసి పెట్టేసానండి. సో ఇది స్టార్టింగ్ వచ్చేసి 4 ఇంచెస్, మనకి లెంత్ 4 ఇంచెస్ ఉండాలి, విడ్త్ 4 ఇంచెస్. ఇది 5 ఇంచెస్ అండి. సో లెంత్ విడ్త్ రెండు 5 ఇంచెస్. సో మనకి రెండు విడ్త్ లెంత్ అనేది ఈక్వల్గా ఉంటేనే మనకి కరెక్ట్ షేప్ ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ 4 ఇంచెస్ ఒకటి, 5 ఇంచెస్ ఒకటి, 6 ఇంచెస్ ఒకటి, 7 8 ఇంచెస్ నాకు క్లాత్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ వరకు. సో దీనికైతే ఇంకా జాయింటింగ్ అనేది ఉంది. సో మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే 8 ఇంచెస్ ఉంది. సో మనకి ఎక్స్ట్రా మనకి ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేకుండా లెంత్ విడ్త్ ఈక్వల్గా ఉంటేనే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో నీట్గా ఫోల్డింగ్ అయితే వస్తుంది. సో ఇలా మనము ఫస్ట్ ఒకటి హాఫ్కి ఫోల్డింగ్ చేయాలి, మళ్ళీ హాఫ్ని ఇంకో హాఫ్కి అంటే చిన్నగా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇలా 1 సైడు మనము ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా, ఎడ్జెస్ సైడ్కి ఇలా జాయింటింగ్ అనేది వేసుకోవాలి. సో చాలా ఈజీ అండి, చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే క్లాత్ అనేది ఎక్కువగా కావాలి. మనకి నచ్చితే కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు. సో మన డిజైన్ని బట్టి మన ఒపీనియన్ని బట్టి అయితే మనము బ్లౌజ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అయితే చిన్న 28 ఇంచెస్ సైజ్ బ్లౌజు. సో అందుకే క్లాత్ అనేది అడ్జస్ట్ అయింది కాబట్టి ఇలా అయితే సింపుల్గా స్టిచ్చింగ్ చేశానండి. సో మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు హాఫ్ హ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. సో మనకి ఎలా కావాలి అంటే అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 4 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు ఒక 5 పీసెస్ అయితే తీసుకున్నాను కదా, ఇలా అన్ని ఈక్వల్గా వచ్చేట్టు ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసి పెట్టేసుకోవాలి. ఇలా అన్ని జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి అయితే కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటైతే సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి 8 ఇంచెస్, 7 ఇంచెస్, మనకి 6 ఇంచెస్, 5 ఇంచెస్, 4 ఇంచెస్ ఇలా స్టెప్ బై స్టెప్ మనకి పెద్ద ఫోల్డింగ్తో ఉన్నది వచ్చేసి కింద పెట్టుకోవాలి, చిన్నది వచ్చేసి ఇలా పైకి వచ్చేస్తూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అంటే మిడిల్కి ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకొని ఇలా మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా స్టిచ్చింగ్ అండి. సో ఒక్కొక్కరు ఒక్కోలా స్టిచ్చింగ్ చేస్తారు కదండి. సో ఇది అయితే చాలా ఈజీ స్టిచ్చింగ్. సో ఇలా మిడిల్లో మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకి ఈ పీస్ అంతా కదలకుండా కరెక్ట్ స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పైన కూడా మనం కరెక్ట్ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలా మనకి హ్యాండ్ పైన మిడిల్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఉంది కదా, అక్కడ జాయింటింగ్ అనేది ఏమీ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని ఫస్ట్ ఇలా మిడిల్లో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ కింద కంపల్సరీగా రబ్ చేసుకోవాలి, లేదు అంటే మనకి కుట్టు ఊడిపోతే అదంతా ఊడిపోతుంది కదండి. కంపల్సరీగా కింద చివరికి మాత్రము రబ్ చేసుకొని ఇలా పైన మనకి హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా అయితే జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి.
ఇది చాలా సింపుల్గా ఇలా ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ ఫస్ట్ హ్యాండ్కి అయితే ఇలా బీడ్స్ స్టిచ్చింగ్ చేశాను. సో ఇక్కడ ఈ బీడ్స్ అండి ఇవి 4 mm సైజు, మనకి ఏ డిజైన్ కావాలి అంటే అదైతే మన ఇష్టాన్ని బట్టి మనము డిజైన్ చేసుకోవచ్చు. సో గోల్డ్ కలర్ అయినా సిల్వర్ అయినా ఏదైనా సారీ మ్యాచింగ్ బట్టి మనం బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే, ఇంకొంచెం స్టోన్స్ అయినా బీడ్స్ అయినా అది. సో ఇక్కడ మనకి ఇలా పంపకం సూది అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ కింద ఫస్ట్ ఇలా మనకి చిన్న చిన్న టాకాలు అనే కింద బటర్ఫ్లై స్టిచ్చింగ్ షేప్ అనేది రావాలంటే ఇలా చిన్న చిన్న టాకాలు అనేది వేసుకోవాలి. వేసుకొని అక్కడ ఒక చిన్న నాట్ అనేది వేసుకున్న తర్వాత మనము దానిపైన కొంచెం అట్రాక్షన్గా ఉండాలి అంటే ఒక బీట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. సో ఇలాగే మొత్తము బీట్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. సో ఫైనల్లీ అయితే బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, మనకి ఫైనల్ హ్యాండ్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. సో ఇక్కడ 2 హ్యాండ్స్కి అయితే చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే డిజైన్ చేసాం కదా. ఇలా మనకి డిజైన్ చేసిన తర్వాత కావాలి అంటే ముందు అయినా తర్వాత అయినా ఇలా నేనైతే తర్వాతే అంటే హ్యాండ్ బ్లౌజ్కి జాయిన్ చేసే ముందే లోత్ అయితే ఇలా తీసేసుకుంటానండి. సో మనకి కొంచెం ఐడియా ఉండాలి కదా, నాకైతే ఒకసారి అయితే మిస్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇలా లోతు అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే లోతు అనేది తీస్తాను. సో డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్